ఐపీఎల్ 2025 డేట్ వచ్చేసి April 5th. సిఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్లో ఏం జరిగిందో కంప్లీట్ రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 17th అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్పై 25 రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్ అయింది. 20 ఓవర్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ 183 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయింది. ఇంకా తర్వాత చేసింగ్కి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్లో కేవలం 158 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్స్ కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున విప్రాజ్ నిగమ్ 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. అండ్ సిఎస్కే బ్యాటర్స్ మ్యాచ్లో ఫస్ట్ నుంచి స్ట్రగుల్ అవుతూ వచ్చారు. డీసీ బౌలింగ్లో మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్ అండ్ కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించి ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్లో నంబర్ 1 ప్లేస్లోకి దూసుకొచ్చింది. ఇన్ఫాక్ట్ 2 టీమ్స్ ఏ ప్లేయింగ్ లెవెన్స్తో వచ్చారో చూద్దాం. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11: రచిన్ రవీంద్ర, డెవెన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా. చెన్నై సూపర్ కింగ్స్ సబ్స్టిట్యూట్ లిస్టులో చూసినట్లయితే శివం దుబే, జెమీ వార్టన్, షేక్ రషీద్, కమలేష్ నాగర్కోటి, నేథన్ ఎల్లిస్. అండ్ సెకండ్ డీసీ ప్లేయింగ్ 11: జేక్ ఫ్రేజర్ మెగర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పరల్, సెమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టెప్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్స్ సబ్స్టిట్యూట్లో చూసినట్లయితే డెవన్ ఫెరారా, దర్శన్ నల్కండే, త్రిపుర్ణ విజయ్, ముఖేష్ కుమార్, కరుణ్ నాయర్. ఈ 2 టీమ్స్ ఈ ప్లేయింగ్ లెవెన్స్తో డబుల్ హిట్టర్ ఫస్ట్ మ్యాచ్లో బరిలోకి దిగారు. ఐపీఎల్ 2025లో సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ గెలిచినా కానీ తర్వాత కంటిన్యూగా 3 మ్యాచెస్ ఓడిపోయింది. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 సీజన్ అయితే అద్భుతంగా స్టార్ట్ చేసింది. ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచిన తర్వాత చపాక్లోకి వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ని ఓడించింది. చపాక్లో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్పై 25 రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ను ఓడించింది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఈ వేదికపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ విజయాన్ని అందుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్స్ కోల్పోయి 183 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్తో 51 బాల్స్తో 77 రన్స్ చేశాడు. తన స్టైల్ క్లాసిక్ బ్యాటింగ్తో 6 4s అండ్ 3 6s కొట్టాడు. ఇంకా కేఎల్ రాహుల్తో పాటు ట్రిస్టన్ స్టెప్స్ 12 బాల్స్తో 24 రన్స్ చేశాడు. సిఎస్కే బౌలింగ్లో మతీషా పతిరానా 1 వికెట్ తీసి 31 రన్స్ ఇచ్చాడు. ఇంకా లాస్ట్ ఓవర్లో అయితే తను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంకా సిఎస్కే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో 20 ఓవర్స్లో 5 వికెట్స్ కోల్పోయి 158 రన్స్ చేసింది. సిఎస్కే తరపున విజయ్ శంకర్ 54 బాల్స్తో 69 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంకా విజయ్ శంకర్ తర్వాత ఎంఎస్ ధోని 26 బాల్స్తో 30 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఐపీఎల్ 2025 ఈ సీజన్కు ముందు ఆర్సీబీ 2008 నుండి ఈ వేదికపై ఆర్సీబీని ఓడించలేదు. ఫైనల్లో లాస్ట్ వీక్లో అది కూడా బ్రేక్ అయింది. మరి నిన్నటి మ్యాచ్లో 2010 నుండి చపాక్లో గెలవని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది. ఈ అద్భుతమైన విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లోకి దూసుకొచ్చింది. డీసీ అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్తో సిఎస్కే బౌలర్స్పై విరుచుకుపడ్డారు. ఇంకా సిఎస్కే బౌలర్స్ అయితే అనుకున్నంత రాణించలేకపోయారు. ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ అయినప్పుడు కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్ స్టైల్తో డిఫరెంట్ స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 25 రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ విన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ సిఎస్కే ప్లేయింగ్ 11లో ఎన్ని చేంజెస్ చేసినా కానీ రిజల్ట్స్ మాత్రం వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇంకా తర్వాత కంబ్యాక్ ఇచ్చి నెక్స్ట్ మ్యాచ్ నుంచి రికవర్ కావాలని చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఢిల్లీ క్యాపిటల్స్కి ఫస్ట్ మ్యాచ్ అంత కన్విన్సింగ్ విక్టరీ కాకపోయినా కానీ లాస్ట్ ఆడిన 2 మ్యాచెస్ మాత్రం డామినేట్ చేస్తూ విన్ అయ్యారు. ఎనీవే మీకు ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా ఎంటర్టైన్ చేసిందో కామెంట్ చేయండి భయ్యా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే లైక్ చేసి కామెంట్ చేయండి భయ్యా. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.